భాగ్యనగరం నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ కారిడార్ అలైన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులను సూచించింది. కేంద్రం మొదట ఖరారు చేసిన రూట్ మ్యాప్కు భిన్నంగా ఈ హైస్పీడ్ రైలును శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మీదుగా నేరుగా శ్రీశైలం గుండా బెంగళూరుకు వెళ్లేలా రీడిజైన్ చేయాలని కోరింది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రస్తుతం రోడ్డు మార్గంలో గంటల తరబడి సాగే శ్రీశైలం ప్రయాణం బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే కేవలం గంటలోనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం సర్వే డిపిఆర్ దశల్లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈ కనెక్టివిటీ ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో కేంద్రం ఖరారు చేసిన ప్లాన్ ప్రకారం ఈ మార్గం తెలంగాణ పరిధిలో శంషాబాద్, మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా సాగాల్సి ఉండగా ఇప్పుడు రాష్ట్ర ప్రతిపాదన ప్రకారం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్గల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశీల మీదుగా సరికొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మార్పుల జోరు కేవలం బెంగళూరు మార్గానికే పరిమితం కాకుండా హైదరాబాద్, చెన్నై బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కూడా విస్తరించింది. తెలంగాణ పరిధిలో దాదాపు 236 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ కారిడార్ను మొదట శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి, దాచేపల్లి మీదుగా నిర్మించాలని కేంద్రం భావించినప్పటికీ ప్రాంతీయ అవసరాలు మరియు ప్రజా రవాణాను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గాన్ని బాటసింగారం, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీ రాజధాని అమరావతికి అనుసంధించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఈ మార్పుల ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి 2 ప్రధాన కారిడార్ల అలైన్మెంట్ మార్పులపై తగిన అనుమతులు సాధించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.